మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త, ఎవరు కూడా ఇంకా మాట్లాడకూడదు దయించి. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము మొట్టమొదటి మాటలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యోదయ ప్రాంతములకు వచ్చెను. బహు జనసమూహములు ఆయనను వెంబడించగా ఆయన వారిని అక్కడ బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన సాక్షాత్తు డాష్, ఆయన సాక్షాత్తు డాష్ ఏంటి? పూరించండి. దేవుడు, చెప్పండి. ఆయన సాక్షాత్తు దేవుడు. దేవుడు అన్నటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, వెరీ గుడ్. ఆయన మానవుడు అన్నటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. సాక్షాత్తు దేవుడు భూమండలం మీద ఆయన పాదం పెట్టాడు. భూమండలము పరలోకంగా అయిపోయింది. ఆమె సబ్ సెంటర్గా భూలోకాన్ని పరలోకంగా చెయ్యాలని ఆయన తపన. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, పరలోకంలో నన్ను సేవించడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, శరాపులు, కెరూపులు, తేజవాసులు ఎంతోమంది ఉన్నారు. ఇది ఇక్కడ సరిపోతుంది. కానీ నా యొక్క సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో కంటే భూగ్రహము నేను చేసిందే కదా, అక్కడ మానవులను కూడా చేశాను. కాబట్టి మానవ లోకాన్ని పరలోకంగా చెయ్యాలని అన్నటువంటి ఆలోచనతో ఆయన మనల్ని సృష్టించాడు. అయితే సాతానుడు అంతకుముందే భూమండలాన్ని ఏలుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క రూపము మానవుల్లో నుండి తొలగిపోయింది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత, దేవుని యొక్క అనురాగము, దేవుణ్ణి స్తుతించే ఆరాధన అంతా కూడా పోయింది. దానితో మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తరువాత సేవ ప్రారంభించారు. పోయిన 2 వారాలు కూడా ఇదే మాట కదా నేను చెప్పాను. ఆయన 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 చెప్పి ముగించిన తరువాత, ఈ మాటలు చెప్పి ముగించిన తరువాత, ఇక్కడ కూడా అదే మాట వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనాలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా అయ్యే ఉన్నాయి. కానీ కొండ మీద ప్రసంగం కాదు సుమా, కొండ మీద ప్రసంగం కాదు. కొండ మీద ప్రసంగం అంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహములతో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఈరోజు మనమందరము కూడా సంఘ కాపర్లు అనుకుందాం. మనం అర్థమైందా? విశ్వాసులం కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం అందరము కూడా యేసయ్య దగ్గర శిష్యులుగా చేరారే, ఆ శిష్యులుగా మనం భావించుకుందాం. అర్థమవుతుంది కదా? యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి జనసమూహం కాదు ఈరోజు మనం. యేసయ్య దగ్గరకు ఆయనను నన్ను వెంబడించండి అని చెప్పి ఎవరినైతే అన్నాడో ఆ శిష్యులు మనం ఈరోజు మనం ఇక్కడ అయిపోదామా? దేవుని శిష్యులుగా మారిపోదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనసమూహములకు బోధించినటువంటి తీరు వేరు. వాళ్ళకు కూడా ఏమన్నాడో తెలుసా? వేరే వేరే బోధ చేయలేదు ఆయన. పరలోకం సమీపించింది, మారు మనసు పొందండి అన్నాడు. అంతే. ఏమన్నాడు? మారు మనసు పొందండి. అదే బోధ చేశాడు. తర్వాత స్వస్థతలు చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రత్యేకించి శిష్యులమైనటువంటి మనకు బోధిస్తున్నాడు ఈరోజు. ఎవరికి బోధిస్తున్నాడు? శిష్యులమైనటువంటి మనకు ఈరోజు బోధిస్తున్నాడు. ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాడు. దీనిని లేదంటే ఫెలోషిప్ అనుకోవచ్చు. ఇంతవరకు నేను టైటిల్ పెట్టలేదు దీనికి. ఇది ఫెలోషిప్ అంటే నా సహవాసంలో ఉన్నారు. నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో నేను అక్కడికి తీసుకుని వెళ్ళాలని, అక్కడ మిమ్మల్ని హెచ్చించాలని చెప్పి
తపనతో మిమ్మల్ని నేను చేర్చుకున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమైనా ప్రశ్నలు మీలో వస్తే నన్ను అడగండి. ఎంచేతనంటే నేను అక్కడి నుండే వచ్చాను. ప్రశ్నలు అడగటానికి వాళ్ళ యొక్క గుండె లోతుల్లో చాలా ఉన్నాయి, కానీ అడగటానికి భయం. 10 మందిలో అడిగితే నాకేమీ తెలియదు దద్దమ్మ అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారేమో. ఒకవేళ ఆయన దగ్గర నేను గనక అడిగినట్లయితే, ఓసి ఇదా ఈ సంగతి మమ్మల్ని అడిగితే మేమే చెప్తాం కదా, ఆయన్ని అడగాలి ఏంటి అని చెప్పి అవమానపరుస్తారేమో. ఒకళ్ళకు ఒకళ్ళు అలా దాచేసుకుంటున్నారు. దాచుకుంటే జవాబు రాదు. వస్తుందా? దాచుకుంటే జవాబు రాదు. విత్తనం వేస్తే వస్తుంది మొక్క. విత్తనం వేయకుండా పొట్లం కట్టేస్తే ఎన్నాలైనా భద్రంగా అలాగే ఉంటుంది, క్లారిటీ రాదు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు గురువు గారు కదా, ఆయన దగ్గర శిష్యులుగా మనం ఉన్నాం కదా. మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఎందుకనంటే పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పది. ఆ దినాలలో తక్కినటువంటి శిష్యులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యత వాళ్ళకి తెలియదండి. మిగతా వాళ్ళకి తెలియదు. పేతురు, యాకోబు, యోహానుల గారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడంటే దేవుడే. ఎందుకో తెలుసా? 17వ అధ్యాయంలో రూపాంతరం చెందుతాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి. ఇలా చూడండి, బైబిల్ తెరవద్దు. 17వ అధ్యాయంలో రూపాంతరం చెందుతాడు ఆయన. ఆయన రూపాంతరం చెందిన తరువాత ఆయన యొక్క ముఖ వర్చస్సును చూడలేక వీళ్ళేమవుతారో తెలుసా? సొమ్మసిల్లి పడిపోతారు. అంత గొప్ప మహిమ ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినటువంటి కాలంలో ఎప్పుడు కూడా చూడాల. ఈ ముగ్గురికి అనుభవం ఉంది కాబట్టి సాక్షాత్తు ఈయన పరలోకములో నుండి వచ్చినటువంటి దేవసుతుడు అని నమ్మేశారు. అర్థమైందా? నమ్మేశారు. ఇది ఎక్కడ సాక్షాత్కారం పొందారు వీళ్ళు? కొండ మీద. దాని రూపాంతరం కొండ అన్నారు. కొండ కింద మిగతా శిష్యులు ఉండిపోయారు. వాళ్ళకి తెలియదు, ఈ యొక్క అనుభవం తెలియదు. పేతురు, యాకోబు, యోహానులు ఆయన యొక్క రూపం చూశారంట. ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయాయంట. అక్కడికే ఏలియా, మోషేలు వచ్చారట, ఆయనతో మాట్లాడారట అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అలాగనే దేవుని యొక్క శిష్యులుగా ఉన్నటువంటి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో అనుకుందాం. కొన్ని సంగతులు కొంతమందికి దేవుడు ఏం చేస్తాడంటే చూపిస్తూ ఉంటాడు. తన యొక్క ప్రత్యక్షత గురించి కానీ, తన గొప్పతనాన్ని గురించి కానీ కొందరకు చూపిస్తూ ఉంటాడు. అటువంటి అనుభవంలో మనం నడుస్తూ ఉన్నాం. అయితే ఈ పూట మనము శిష్యులమై ఉన్నాము. అటువంటి దేవుని యొక్క స్వరూప్యతకు యేసుక్రీస్తు ప్రభువారు మారి వాళ్ళకి ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యాడో వాళ్ళలో నుండి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అది గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని మాటలు చెప్పారు వాళ్ళకి. ఎవరికి? శిష్యులకి. ప్రత్యేకించి శిష్యులకి అన్నమాట. శిష్యులు అంటే మనకే ఈ ఉదయకాల సమయంలో బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మీరు నా శిష్యులు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము. శిష్యులు అంటే ఎవరండి? సమస్తాన్ని వదిలిపెట్టుకొని కదా, సమస్తాన్ని వదిలిపెట్టుకొని ప్రభువుతో నడిచినటువంటి వారు. ఇంకా ప్రభువే ఉన్నాడు, ప్రభువే చూసుకుంటాడు. వ్యాపారాలు వదిలేశారు కదా వాళ్ళు, జీవనోపాధిని వదిలేశారు కదా వాళ్ళు, ఎవరైనా బంధువులు పిలుస్తుంటే బంధువుల దగ్గరికి వెళ్ళటం లేదు కదా వాళ్ళు దేనిని ఆశించారంటే పరలోక సంబంధమైనటువంటి నిధిని ఆశించి భూలోక సంబంధమైనటువంటిది వదిలేసి ఆయన శిష్యర్కంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో పేతురు, యాకోబు, యోహానులకు కాబోలు
కొన్ని ప్రశ్నలు జనిస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రశ్నలు వేస్తున్నటువంటి వారికి చెప్పినటువంటి జవాబులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పటం చాలించిన తరువాత అని అనుకోవాలి. 19వ అధ్యాయం మొట్టమొదటి మాట ఏంటంటే 18వ అధ్యాయంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకే చెప్పాడు, అంటే శిష్యులకే బోధించాడు. ఒక ఫెలోషిప్గా మనం ఉండాలని చెప్పి. అర్థమైందా? ఏమిటి ఆ మాటలు అన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. ప్రభువా, నువ్వు పరలోకం నుండి వచ్చావని అంటున్నావు కదా, పరలోకంలో ఎవరు గొప్పవాడిగా ఉంటారు? అర్థమైంది కదా? పరలోకంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు అది మాకు చెప్పండి అయ్యా. ఎంత గొప్ప మాట ఇది! ఎంత గొప్ప మాట! ఇది సంఘము. ఈ సంఘంలో పెద్దలంటూ మనకి ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లుగా మనం పనిచేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన కాడిని మనం మోస్తున్నాం. ఆయన పరిచర్యలో ఏ పరిచర్య ఉన్నప్పటికీ కూడా, అదవుతుంది కదా, ఏ పరిచర్య ఉన్నప్పటికీ కూడా చూడండి, ఒక భోజనాలు పెడతా ఉంటారు. భోజనాలు పెడుతున్నటువంటి వారిలో బల్లలు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాని మీద పేపర్లు పరిచే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, పరుస్తూ ఉండగా అరిటాకులు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, నీళ్లు జల్లేవారు ఒకళ్ళు ఉంటారు. ఒకరితో అయ్యేది కాదండి. సహబంక్తి అనేటువంటిది ఒకరితో అయిపోయేది కాదు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, మనం తినే ఐటమ్స్ అన్నీ కూడా వడ్డించడానికి అందరూ ఉండాలి. దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది బోధకుడితో సరిపోదండి. అది అర్థమైంది కదా? మొయ్యటానికి నలుగురు కావాలి. సమాధి పెట్టి మొయ్యడానికి ఎవరు కావాలి? నలుగురు కావాలి. అవసరం లేదా? తరువాత అది వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో బరువు తెలియకుండా ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఇలాగా పల్లకి మోస్తూ ఉన్నప్పుడు అంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు, చప్పట్లు కొట్టేవారు, వాక్యం చదివేవారు, ప్రార్థనలు చేసేవారు, స్తుతులు చెల్లించేవారు. వీళ్ళందరూ కలిస్తేనే సంఘం. అర్థమైందా? వీళ్ళందరూ కలిస్తేనే శిష్యులు. ఏదో ఒక శిష్యుడిని ఏర్పాటు చేసుకుని అన్నీ నీకే చెప్తున్నానని చెప్పలా. ముగ్గురు శిష్యులకు తన యొక్క స్వారూప్యతను తెలియపరిచిన తరువాత మీరే ఉంచుకోండి మనసులో. నేను చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం అందరికీ చెప్పండి అంటే ఊరుకుంటారా వాళ్ళు? పిచ్చోళ్ళారా, మీరు ఇక్కడే ఉన్నారు, దేవుని యొక్క రూపం మేము చూసాంరా అని చెప్పేసేసి సంకలు ఎగరేసుకుంటూ మిగతా శిష్యులకు వాళ్ళు ఏం చేస్తారో చెప్పేసి ఉంటారు. అర్థమైందా? ఏం చేస్తానంటే, మనం పొందుకున్నటువంటి అనుభవం దాచుకుంటే దాగేది కాదండి. అలా దాచుకుంటే మా అమ్మగారు ఎంతమంది రక్షించబడుదురా? నా దేవుడు నాకే సొంతం, నా దేవుడు నాకే ఆశ్చర్యకార్యం చేశాడు కాబట్టి నేను ఉంచేసుకుంటాను అని చెప్పేసి ఉంచేసుకుంటే, దేవుని ద్వారా పొందుకున్నటువంటి అనుభవాలు, లేకపోతే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠాలు ఈరోజు నేను ఉంచేసుకున్నాను అనుకో, మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలాగున్న యేసుక్రీస్తు ప్రభువులు వారు పరలోకం నుండి వచ్చినప్పటికీ కూడా పరలోక సంబంధమైనటువంటి సద్విషయాలు ఏ అయితే ఉన్నాయో నేను మనసులో ఉంచుకుంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మీరు ఏదైనా ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్పాలని చెప్పి రెడీగా ఉన్నాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. వీళ్ళ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటంటే, పరలోకం నుండి వచ్చానని అంటున్నావు కదా ప్రభువా, నీ స్వారూప్యత మాకు తెలుసు, నిజంగా నేను నమ్మేస్తున్నానయ్యా. కాబట్టి ఇక్కడ ఎలాగైతే ప్రతిదానికి పెద్దలు ఉన్నారో, ప్రతిదానికి చిన్నలు ఉన్నారో, ప్రతిదానికి సూచించేవాళ్ళు, ఏదైనా ఒక కార్యాన్ని చెప్పేవాళ్ళు ఏ విధంగా అయితే గైడ్స్ ఉన్నారో, ఇప్పుడు పరలోకంలో ఉన్నదని అంటున్నావు కదా, అక్కడ ఎవరు పెద్దోళ్ళుగా ఉంటారు? ఐ మీన్ శిష్యుల గురించి కాదండి ఇది. శిష్యులు కాదు. ఏం చేతనంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళ మోషే గురించి వినొచ్చు, యెహోషువ గురించి వినొచ్చు, దావీదు గారి గురించి వినొచ్చు కదా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మహనీయుల గురించి వినొచ్చు కదా. ఈ మహనీయులందరూ కూడా ప్రభు భక్తులే కదా. ఈ ప్రభు భక్తులుగా ఉన్న సమయంలో వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు? అబ్రహాం ఉంటాడా? మోషే ఉంటాడా? లేకపోతే దావీదు గారు ఉంటారా? ఆయనకి ఏం చేతనంటే, ఒక రకంగా ప్రజలను పాలించే ఆ పాలన దక్షత ఎవరికి ఉందంటే దావీదు గారికి ఉంది. అక్కడ కూడా ఒక సింహాసనం వేసి దేవుడు
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలాగే పరిపాలన చేయని చెప్పేసి అతన్ని పెద్దగా పెడతారా? ఈ యొక్క మనసులో ఉండిపోయినాయి. అంతేకాదు ఈ శిష్యుల్లో కూడా మరి పేతురు గారిని ఏం చేశాడు? ఒక పెద్దగా పెట్టాడు కదా ప్రభు. ఆ పేతురు గారి ఒకవేళ అక్కడ ఉంటాడేమో, అక్కడే పెద్దరికం చేస్తాడేమో, అక్కడే పెద్ద సింహాసనం ఇస్తాడేమో. ఈ విషయాలన్నీ కూడా మనసులో ఉండిపోయి ఆ పరలోకంలో ఎవరు పెద్దగా ఉంటారు అని చెప్పేసి ప్రభు అని అడిగారు. ప్రభు అన్నాడు, బంగారం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అన్నాడా? ధనం ఎక్కువగా ఉంటారని చెప్పేసి అన్నాడా? జ్ఞానవంతులే ఉంటారని అన్నాడా? చదువుకున్నటువంటి విద్యావేత్తలే ఉంటారు అని చెప్పేసి అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఆ యొక్క అధ్యాయం అంతా హైలైట్ దేన్ని చేశారో తెలుసా? చిన్నపిల్లలను చేశాడు దేవుడు, యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా. ఎవరినండి? చిన్నపిల్లలు. పాటలు పాడటం రాదు వాళ్ళకి, వాక్యం చదవటం రాదు వాళ్ళకి, ప్రార్థన చేయటం రాదు వాళ్ళకి, సాక్ష్యాలు చెప్పడం రాదు వాళ్ళకి. వాళ్ళకి రెండు విద్యలు వచ్చు. ఒకటి నవ్వటం, రెండోది ఏడటం. అంతేనా? మనం నవ్విస్తే వాళ్ళు నవ్వుతారండి. వాళ్ళకి ఏదైనా పాల కోసం కానీ ఆకలేసి ఏడుస్తున్నటువంటి సమయంలో, ఆ ఆకలేస్తున్నటువంటి సమయంలో ఏడుస్తారు వాళ్ళు. అంతే కదా పిల్లల్ని. ఇంకేమన్నా వాళ్ళలో ప్రాధాన్యతలు ఉంటాయా? ఉండవు. కానీ ప్రభువు ఏమని అంటున్నాడంటే, ఆ శిష్యులందరూ కూడా కూర్చున్నారు ఫెలోషిప్గా, వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము అనేటువంటి అంశం వచ్చింది. ఆ ప్రశ్న వేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి అని చెప్పి చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడండి వాళ్ళకి. చాలా పెద్ద క్లాస్ తీసుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభులు. ఇది ఈ 18వ అధ్యాయం చూస్తున్నప్పుడు 35 వచనాలతో అయిపోయింది. ఎన్ని వచనాలతోటి? 35 వచనాలతో అయిపోయింది. ఈ 35 వచనాల్లో ఎవరు హైలైట్ అయ్యారో తెలుసా? చిన్నపిల్లలను హైలైట్ చేశారు. వాళ్ళ గురించి చెప్పక ముందు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. మనం అందరం కూడా మారు మనసు పొందాం కదా. ఇప్పుడు మారు మనసు అంటే, నేను ప్రశ్న వేశాను, మారు మనసు అంటే ఏమిటి? పూజ చెప్తుంది. మారు మనసు అంటే ఏమిటి? గట్టిగా చెప్పు. నువ్వే ధైర్యవంతురాలు, ఇంకెవ్వరు కూడా మరి మారు మనసు పొందితే కదా నేను రక్షణ ఇచ్చేది. చెప్పు. దేవుని సంపూర్ణంగా తెలుసుకుని అంగీకరించడమే మారు మనసు. వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారు? తొందరగా. ఇంకా మారు మనసు అంటే ఏంటి? సారా తాగుతున్నారు, మానేయటం మారు మనసే కదా. అబద్ధాలు ఆడుతున్నారు, మానేయటం మారు మనసే కదా. అలా తిరుగుతున్నారు, దేవుడు నమ్ముకున్నప్పుడు మానేయటం మారు మనసే కదా. ఇవేమీ కాదండి. డాక్టర్ గారు చెప్పినా మానేస్తారు. ఇవి ఏసై చెప్తేనే మానరు. అర్థమైందా? గుండె గట్టిగా కొట్టుకుంటుంది, నొప్పికి వస్తుంది, వెళ్తే ఏమని అడుగుతారు డాక్టర్ గారు? బాబా నువ్వు సరిగ్గా మందు కొడుతున్నావు కదా. కొడుతున్నానండి. మానేస్తే 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతావు అని చెప్పేసి అంటే మానరా? చుట్ట ఎక్కువ కాలుస్తున్నారు, మానేయమంటారు. ఊపిరితిత్తులంతా కూడా కొలాప్స్ అయిపోయినాయి, మానేరా బాబు అని అంటారు డాక్టర్ గారు. మానరా? భార్య మీద ప్రేమతోటో, పిల్లల మీద ఆప్యాయతతోటో మానేస్తారా? మానేరా? ఇది ప్రభు చెప్తేనే కాదు. అంటే మారు మనసు అనేటువంటిది అలా తీసుకుందామా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మారు మనస్సు అనేటువంటిది ఉంటేనే పరలోకంలో మనం ఉంటాము. అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాన్సెప్ట్. అంటే మారు మనసు అంటే ఏమిటి? అక్కడ కొండ మీద ప్రసంగంలో కూడా అదే హైలైట్ చేశాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనసు పొందండి అని. అక్కడ వచ్చినటువంటి జన సమూహానికి కూడా అదే బోధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మారు మనసు కనుక పొందినట్లయితే మీరు ఉప్పు లాంటి వారు, మారు మనసు కనుక పొందినట్లయితే మీరు వెలుగు లాంటి వారు, మారు మనసు పొందినట్లయితే మీరు పరలోకంలో ఉంటారు. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటంటే చిన్నపిల్ల మనస్తత్వం. ఏంటండి? చిన్నపిల్లల మనస్తత్వం. అది చిన్నపిల్లల మనస్తత్వం.
దానిని హైలైట్ చేశాడు. ఒకసారి చదువుదామని చూడండి. మీరు మార్పు, 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ వచనం, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎంత అద్భుతమైనటువంటి సత్యాన్ని వివరిస్తున్నాడో చూడండి. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నగలు కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఉపవాసం కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే చందాలు కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రార్థన కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్యం కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే చదువు కాదు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే తెలివితేటలు పనిచేయవు. మీరు ఎట్టివారై ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నాడు? మీరు మారిపోవాలి, మీ స్వభావం మారిపోవాలి. మీరు స్వభావం మార్చేసుకున్నట్లయితే మీదే పరలోకం, మీరు అక్కడ గొప్ప స్థితి పొందుకుంటారు అని చెప్పి యేసయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మతాన్ని పొలవలేదు ఇక్కడ. ఒకే జాతి ప్రజలకు ఈ అవకాశం ఉందని చెప్పలేదు యేసయ్య. మీరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా పరలోకం వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఈ బిడ్డల్లాగా ఉండాలి. ఎంత గొప్పగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. పరలోక రాజ్యము వెళ్ళాలంటే చిన్న బిడ్డలుగానే ఉండాలా? ఇది నా ప్రశ్న. పిచ్చోలుగా ఉంటే సరిపోదా? ముసలోళ్ళుగా ఉంటే సరిపోదా? ఏం చేతనంటే చిన్నప్పుడు ఉన్నటువంటి స్థితే ముసలోళ్ళు అయిన తర్వాత కూడా వస్తుంది కదా. అర్థం చేసుకోండి. ఇప్పుడు మా పెద్దమ్మ గారు ఉన్నారు, 102 సంవత్సరాలు బ్రతికారు. ఆమె చిన్నపిల్ల యొక్క మనస్తత్వం వచ్చేసింది. చిన్నపిల్లలకి ఎలాగైతే గోరుముద్దలు పెడతామో అదే స్థితి, చిన్నపిల్లలు తప్పడడుగు లేస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే మనం నడిపించామో అదే స్థితి, చిన్నపిల్లలకి పాపిటి తీసి ఎలాగ చక్కగా మనము జుట్టు దువ్వుతామో అదే స్థితి. వృద్ధులుగా మారితేనే మీది పరలోక రాజ్యం అని చెప్పాడు ఆయన. పిచ్చోళ్ళుగా, మరి పిచ్చోళ్ళు వాళ్ళు పాపం చేయరు కదా, చేస్తారా? వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలియదు, దప్పికంటే ఏంటో తెలియదు, వాళ్ళ యొక్క మానసిక రోగాలతో వాళ్ళు ఏం చేస్తారు? బాధపడుతూ ఉంటారు. అలాగా ఎరుబాగులోళ్ళు లేకపోతే పిచ్చోళ్ళు లేకపోతే ఇలాగ అన్నాడా? అటువంటి వారిగా మీరు మారిపోండి అన్నాడా? అనలేదు. ఏమన్నాడండి? చిన్న బిడ్డలు చిన్న బిడ్డల గురించి శిష్యులకు చెప్తున్నాడు. ఎలాగా? చిన్న బిడ్డల గురించి శిష్యులకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎస్, శిష్యులంటే ఇతరులకు మాదిరిగా ఉండేవారు. అర్థమైందా? శిష్యులంటే ఏంటి? ఇతరులకు. ఇప్పుడు ఆ శిష్యులకు గురువు గారు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరిగా ఉన్నారు కదా. అర్థమైందా? మాదిరిగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మాదిరిగా ఉన్నాడు యేసయ్య. తినే తిండి విషయంలో ఏంటి, కట్టుకునే బట్ట విషయంలో ఏంటి, పడుకునే స్థితి విషయంలో ఏంటి, మాట్లాడే స్థితి విషయంలో ఏంటి, ప్రయాణం చేసే విషయంలో ఏంటి, తన యొక్క జీవితం పరిశుద్ధమై ఉన్నది, పరలోకానికి సంబంధించినటువంటి వాడు అయి ఉన్నప్పటికీ కూడా పాప సంబంధమైనటువంటి లోకంలోనికి పాపాత్ములతో జీవించడానికి, పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆయన మానవుడిగానే ఉన్నాడు కదా. ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? మనుషులుగానే జీవించాడు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి పాపాన్ని ప్రేమించలేదు సుమా, పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాడు. హల్లెలూయా. ప్రేమించి పునీతులుగా చేశాడు. ఆయన మాటల ద్వారా, ఆయన క్రియ ద్వారా ఏం చేశాడంటే పునీతులుగా చేశాడు. ఇది ఎంత గొప్ప నగ్న సత్యము. అయితే ఇప్పుడు నేను గురువుగా ఉన్నాను, మీరు శిష్యులు. రేపు ప్రొద్దుట నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు మీరే గురువులు అవుతారు, అప్పుడు మీరు మాదిరిగా ఉండాలి కదా అన్నట్టుగా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న పిల్లలను ఉపమానంగా తీసుకొని వారిలాగా మీరు ఉండాలి, వారిలాగా మీరు ఆలోచన చెయ్యాలి, వారిలా మీరు జీవించాలి, వారి వలె. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే పరలోక రాజ్యానికి అర్హత ఏదంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వం. ఎందుకని చిన్నపిల్లలను తీసుకున్నాడంటే పరలోకంలోనట తండ్రిని సమీపించాలి అంటే ఈ పిల్లలే వెళ్తారట. ఈ పిల్లలే ఆయన ముఖాన్ని చూస్తారట.
మీకు తెలుసా విషయం? ఆ విషయం తెలుసా మీకు? చిన్నపిల్లల యొక్క స్థితి నా ప్రభువుకే తెలుసు. ఏం చేస్తానంటే పరలోకం నుండి వచ్చాడు కాబట్టి ఆయనకి మాత్రమే తెలుసు. ఆ సత్యం 10వ వచనం చదవండి, మనకి తెలుస్తుంది. అదే అధ్యాయము 18వ అధ్యాయము. ఈ చిన్నవారిలో ఒక్కనినైనను తృణీకరించకుండా చూచుకోండి. వీరి దూతలు అక్కడ కామ ఉంది చూసారా? వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. పరలోకంలో తండ్రిని సమీపించాలంటే ఎవరికి అర్హత లేదు. ఏం చేతంటే పరలోకంలో 2 రెక్కలు కలిగినటువంటి, 4 రెక్కలు కలిగినటువంటి, 6 రెక్కలు కలిగినటువంటి మహాదూతలు ఉంటారు. ఆ దూతలతో ఆయన నిత్యము స్తుతింపబడుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖాన్ని చూడలేక 2 రెక్కలతో కప్పుకుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నటువంటి సెరాపులు, కెరూబులు చాలామంది ఉన్నారు కదా. మరి ఆయన ముఖాన్ని చూసే కృప ఎవరికి ఇచ్చాడంటారు దేవుడు? ఎంత గొప్ప మాట! వీరి దూతలు అంటే చిన్నపిల్లలను కాయడానికి మనం సరిపోవండి. చిన్నపిల్లలను కాయడానికి, చిన్నపిల్లలను చూసుకోవడానికి, చిన్నపిల్లలను కాపాడుకోవటానికి మనం సరిపోం. ఆయన కేర్ తీసుకుంటేనే ఆ పిల్లలు ఎదిగి పెద్దోళ్ళు అవుతున్నారు. బాగా అర్థం చేసుకోండి. నేను చూశాను, నేను పెంచాను, నిజమే కొంతవరకు. కానీ ఆ చిన్న పిల్లలను కాపాడటానికి దేవుడు పరలోకంలో ఉంచినటువంటి దేవగుణాన్ని కాపలాగా వీరి దూతలను వ్రాయబడిన చూడండి అక్కడ. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యొక్క పిల్లలను కాసే దేవదూతలు దేవుని యొక్క ముఖాన్ని ఎప్పుడు చూస్తారంట. ఎంత ధన్యత! పిచ్చోళ్ళు లేరు అక్కడ, వృద్ధులు లేరు అక్కడ. అర్థమైందా? పిచ్చోళ్ళు కానీ వృద్ధులు కానీ అక్కడ లేరు. వీరి దూతలు కులమత భాషా భేదాలు లేకుండా చిన్న బిడ్డలు కనుక చచ్చిపోతే వాళ్ళకి బాప్తిస్మం అవసరం లేదు. ఇది నిక్కచ్చిగా చెప్తున్నాను నేను. వాళ్ళు క్రైస్తవులే అయ్యి యేసుక్రీస్తు ప్రభువునే ఆరాధించిన అవసరం లేదు. వాళ్ళు ఏ జాతి ప్రజలైనా, ఏ దేశస్తులైనా చిన్న వయసులో కనుక చనిపోయినట్లయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? నా ప్రభు సింహాసనం దగ్గరే ఉంటారు. ఆమేన్. వాళ్ళ అనింద్యులు, వాళ్ళు పాపం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు అబద్ధం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రతిబింబాలు, వాళ్ళు దేవుని యొక్క రూపం వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కవేళ వాళ్ళకి ఏదైనా అస్వస్థత జరిగి చనిపోయినట్లయితే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమవుతారో తెలుసా? పరలోకంలోనే ఉంటారు. ఏ మతస్థులైనా సరే, ఏ కులస్తులైనా సరే, ఏ జాతి వారైనా సరే నా ప్రభు అంగీకరిస్తాడు. ఏం చేస్తానంటే ఆయనే గర్భఫలం ఇచ్చేవాడు. క్రైస్తవులకి ఇస్తాడు ఆయన? తెలియగలుగుతానే. క్రైస్తవులకి ఇస్తాడా గర్భఫలం? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అర్థమవుతుందా? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి ఈ చిన్న పిల్లల విషయంలో దేవునికి ఉన్నటువంటి నిర్ణయము ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన శిష్యులమైనటువంటి మనతో ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎలా మారాలి? చిన్నపిల్లల యొక్క మనస్తత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు వేసుకునే బట్టలు వేసుకోకండి. మనం పెద్దవాళ్ళమే, మనుషుల యొక్క దృష్టిలో పెద్దవాళ్ళమే. దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా మారాలి? అది అర్థమైందా? మనము గొప్పవారమే, మనము ప్రార్థనా పరులమే. కానీ దేవుని యొక్క దృష్టిలో మనము ఎలా మారాలి? ఎందుకో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను. నయమాను ఇశ్రాయేలు దేశం వెళ్ళాడు. అక్కడ అందరినీ కూడా నాశనం చేశాడు. అందంగా ఉందని చెప్పి చిన్న బిడ్డను తీసుకుని వచ్చాడు. ఇంటిలో తన యొక్క భార్యకు అన్ని పనులు చేస్తాదిలే అని చెప్పి ఉంచుకున్నాడు. అయితే
ఆ బిడ్డ కళ్ళ ముందే ఆ దేశాన్ని పాడు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మనుషులను చంపేస్తూ ఎంత హింస సృష్టిస్తూ ఉన్నటువంటి నయమాను మీద ఎంత కోపం ఉండాలి ఆ బిడ్డకి? చెప్పండి, ఎంత కోపం ఉండాలి ఆ బిడ్డకి? అవకాశం వస్తే నా తల్లిదండ్రులను దూరం చేశాడు, నన్ను తీసుకుని వచ్చాడు, ఇక్కడ నాకు నెమ్మది లేకుండా చేసేసాడు, నాకు స్వాతంత్రం లేకుండా చేసేసాడు, నన్ను స్తుతిస్తూ ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేయకుండా చేసేసాడు. ఎంత కోపం ఉండాలి? అయితే ఆ నయమానికి ఉన్నటువంటి సమస్యని ఎవరు పోగొట్టారు? ఆమేన్, హల్లెలూయా. పెద్దవాళ్ళమైనటువంటి మనము కోపపడతాము, తిడతాము, మాట్లాడకుండా ఉంటాము. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కలిపేస్తారు. ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? కలిపేస్తారు. చిన్నపిల్లలను బట్టి మనం ఏం చేస్తాం? కలిసిపోతాం. అటువంటి ప్రేమతత్వం ఉండాలని చెప్పి శిష్యులమైనటువంటి మనకు ఈ ఉదయకాల సమయంలో బోధిస్తూ ఉన్నాడు. ఇది ఒక పెద్ద ఫెలోషిప్. అర్థమైందా? ఆవిడ అలాగంది, ఈయన ఇలాగన్నాడు. నో అంటారు. అన్న మనం ఏం చేయాలి? ప్రేమించే స్వభావం కలిగే జీవించాలి. అర్థమైందా? ఇంత సబ్జెక్ట్ తీసుకొని ఈ విధమైనటువంటి స్థితి రావాలి అంటే క్షమించే గుణం ఉండాలి మీలో అని చెప్పి మరలా దానిని విప్పాడండి. దానిని విప్పాడు. ఎక్కడి నుంచి అంటే 15వ వచనం దగ్గర నుంచి 35వ వచనం వరకు క్షమాగుణం ఉంటుందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. క్షమించుకునే గుణము గనక ఉన్నట్లయితే చంటి బిడ్డల యొక్క మనస్తత్వము కలిగి మీరు ఉంటారు. క్షమించే గుణం గనక లేకపోయినట్లయితే మీ స్వభావము సాతాను స్వభావమే, సాతాను యొక్క స్వభావమే. చాలా జాగ్రత్త సుమ. ఎంత గొప్పగానో ఏం చెప్తానంటే చూడండి, ఇక్కడ 23వ వచనం 22 నుంచి చదవండి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ళ మారు మట్టుకని నీతో చెప్పుచూ ఉన్నాను. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎవరంటున్నా? ఇది ఎవరు వేసారు ప్రశ్న? క్షమించమని అంటున్నారు కదా. మళ్ళా పేతురు గారే అడిగారు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభులు వారిని. ఏమని అడుగుతున్నారు? ఆయన పేతురు గారు ఏమని అడుగుతున్నారు? ఎన్నిసార్లు క్షమించాలయ్యా? అంతే కదా, ఒకసారి 2 సార్లు క్షమిస్తాం కదా. నిజంగా త్రాగుబోతు భర్తలు ఉన్నారు. ఆ భర్తలను బట్టి ఎంతగా విసిగిపోతున్నారో పాపం స్త్రీలు. అలా క్షమించుకుంటానే వస్తున్నారు. ఈ రోజు మారుతాడు, లేకపోతే రేపు మారుతాడు, లేకపోతే ఎల్లుండి మారుతాడు, లేకపోతే వచ్చే సంవత్సరం మారుతాడు. అలాగని చెప్పి విడాకులు ఇచ్చేసుకుంటున్నారా? ఈ భర్త మంచోడు కాదని చెప్పి విడాకులు ఇచ్చేసుకుంటున్నారా? లేకపోతే కాపురం చేయకుండా వెళ్ళిపోతున్నారా? నా కష్టం నా ప్రభువుకి తెలుసు, నా బాధ ఆయనకు తెలుసు, నా కన్నీరు ఆయనకు తెలుసు, ఆయన బుడ్డిలో నా కన్నీరు ఏం చేస్తున్నాడు? కొలుస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, కన్నీళ్ళే పరిష్కారం. ఒకళ్ళు మారాలన్నా, ఒకళ్ళు దీవించబడాలన్నా, ఒకళ్ళు బాగుపడాలన్నా, ఒకరికి స్వస్థత రావాలన్నా కన్నీరు. ఏంటండి? కన్నీరు. పేతురు గారు అడుగుతున్నారు, ఎన్నిసార్లు క్షమించాలయ్యా ప్రభువా, ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతూ ఉన్నప్పుడు యేసే అన్నాడు కదా, 77 సార్లు క్షమించాలి. అంటే దాని అర్థం ఏంటి? 70 × 7. 70 × 7 ఎంతండి? 7 ఏళ్ళు 49, 490 సార్లు. ఎన్నిసార్లు? 490 సార్లు. అంటే లెక్కలేనన్ని సార్లు క్షమించు, అది దాని అర్థం. ఎన్నిసార్లు అంటే లెక్కలేనన్ని సార్లు క్షమించు. ఏం పోయింది? 2-3 సార్లు క్షమిస్తే నీకు అలవాటు అయిపోతుంది. నిన్ను హింసిస్తున్నాడు, లేకపోతే నిన్ను టార్చర్ పెడుతున్నాడు, ఇప్పుడు
చెప్పుకోలేనటువంటి స్థితిలో చాలామంది ఆడవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. పిల్లల్ని బట్టో, లేకపోతే అత్తగారిని బట్టో, లేకపోతే భర్తను బట్టో. ఏమండి, చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు. ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ దీర్ఘకాలికంగా వాళ్ళు అలా బాధపడుతూ రావడం అనేటువంటిది వాళ్ళకి ఏమైపోయిందో తెలుసా? అలవాటు అయిపోయింది. ఏమైపోయింది? ఆ వాసన అసలే. ఎవరైనా త్రాగి ఇక్కడ నుంచున్నట్లయితే మనం పదే 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 వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు మనకు అలవాటు అయిపోతుంది. అంతే, అలవాటు అయిపోతుంది. కాబట్టి నువ్వు 2-3 సార్లు క్షమించే మనసుతో ఆలోచన చేసి క్షమించేవనుకో, పేతురు, నీకు అలవాటు అయిపోతుందిరా, అలవాటు అయిపోతుంది. అప్పుడు నువ్వు బిడ్డగా మారిపోయినట్టే లెక్క. అర్థమైంది కదా? నువ్వు చంటి బిడ్డగా మారిపోయినట్టే లెక్క. ఇలా ప్రాక్టీస్ చెయ్యే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాటలో, ఎన్నెన్ని విషయాలు ఇక్కడ దేవుడు వ్రాయించాడు. చూడండి, 70 ఏళ్ళు మారుమట్టుకని నీతో చెప్తున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం తీసుకుని వెళ్ళాలని, పరలోక వారసత్వము కలిగినటువంటి అధినేతనై నేను ఇక్కడికి వచ్చాను. పరలోకం వెళ్ళాలని, అక్కడ ఒక పెద్దరికం సంపాదించాలని నన్ను అడుగుతూ ఉన్నారు. నేను దానిని క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాలను మీకు చెప్తున్నాను. ఎస్, మనం ఎందుకోసం బాప్తిసం పొందాం? ఎందుకోసం సన్నిధికి వస్తున్నాం? దేవుని ద్వారా అన్నీ పొందేసుకోవాలి. ఈ పొందుకున్నవన్నీ కూడా తాత్కాలికమే. అసలైనటువంటిది నిధి ఉంది. ఆమేన్. మట్టిల్లులు కాదు, అక్కడ గచ్చిల్లులు కాదు. టైల్స్ చేసుకుంటాను, అయ్యి బాబు ఎంత గొప్ప టైల్స్ అండి అంటున్నాం మనం. కాదా, టైల్స్కి మించిపోయి. అర్థమైంది కదా? మన ఈ భూలోకంలో ఎంత ఖరీదు, ఇల్లుకి వాడినటువంటి ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇంటికి వాడినటువంటిది ఏదైనా సరే దానికి మించిపోయి మన నివాస స్థానాలు అక్కడ ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో, ఆ యొక్క స్థలాల్లో మన కొరకు నివాసాలు కట్టుచున్నటువంటి మన ప్రభువు ఆ ఇంటికి వానరుగా చెయ్యాలని చెప్పి మన గురించి ఆలోచన చేస్తుంటే, ఇంకా మనం ఏమంటున్నాం? భూలోక సంబంధమైనటువంటివి ఎదుగుతున్నాం. శిష్యులు అంటే ఏంటో తెలుసా? భూలోక సంబంధమైనవి ఎదికే వాళ్ళు కాదని అర్థం. అర్థమైందా? శిష్యులు అంటే ఏంటి? భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకునే వాళ్ళు కాదు. భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకుని తిరిగే వాళ్ళనే దేవుడు ఏం చేశాడు? యేసయ్య నన్ను వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. పూర్వకాలంలో మోషే గారు ఉన్నారు, పూర్వకాలంలో అబ్రహాం గారు ఉన్నారు, పూర్వకాలంలో ఇస్సాక్ గారు, యాకోబు గారు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి చూచి నడిచారు. అర్థమైందా? దేవుణ్ణి చూచి నడిచారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి విషయానికి వస్తే ఎవరు గొప్పవాళ్ళు? ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు కాదు కదా. ఒకవేళ గొప్పవారు అనేటువంటి సంగతి తెలుసుండి అక్కడ పేతురు గారినో, లేకపోతే అక్కడ అబ్రహాం గారినో, అక్కడ మోషే గారినో కనుక చూసినట్లయితే మనం చేసే భక్తి అంతా కూడా ఏమైపోతుంది? నిర్వీర్యం అయిపోతుంది. అయ్యో, నేను ఆ టార్గెట్ నేను పూర్తి చేయలేకపోతున్నాను, ఆ భక్తి మీద నేను ఫోకస్ చేయలేకపోతూ ఉన్నాను, ఆయనకు వచ్చినటువంటి మార్కులు నాకు రావట్లేదు, విశ్వాసంలో బేజారైపోతాం మనం కదా, కృంగిపోతాం. అందుకని చెప్పి ఆ మర్మాన్ని ఏం చేశాడంటే మర్మంగానే ఉంచి చిన్న పిల్లల్ని ఏం చేశాడంటే ఫోకస్ చేసి నా యేసయ్య మాట్లాడాడు. ఈ చిన్న పిల్లలకు సేవ చేసే దేవదూతలు ఎవరి ముఖాన్ని చూస్తారట? దేవుని ముఖాన్ని చూస్తారంట. ఎంత ఆధిక్యత అండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో శిష్యులమైనటువంటి మనము, లేకపోతే దేవుని యొక్క సహవాసములో ఒక రక్షణ పొంది నీతోటే నడుస్తాము నాయన అని చెప్పి తీర్మానం లేక ప్రమాణము చేసుకున్నటువంటి మనము ఆయన రాకడ పర్యంతము కూడా విశ్వాసము కలిగి ఎలా నడుద్దాం మనము? ఎలా నడుద్దాం మనము? చిన్నపిల్లలను పోలి. హల్లెలూయా. ఎలాగా? ఆ మాట రావట్లేదు, ఆ మాట రావట్లేదు. అయ్యో డయానా అనుకుంటుంది, నాకు పెళ్ళి అవ్వాలి కదా అనుకుంటుంది డయానా కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళైనటువంటి వాళ్ళతోటే చెప్పాడు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళతోటే చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులతోటే చెప్పాడు. హల్లెలూయా. మనకు పెళ్ళిళ్ళైనా పిల్లలకు అంటున్నప్పటికీ కూడా అండి మన జీవన విధానములో మనము యాత్ర చేస్తున్నప్పటికీ కూడా ప్రభు యొక్క యాత్రలో మనం ఎలా ఉండాలి?
చిన్న బిడ్డల వలె మార్పు చెందినప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించండి అనేటువంటి మాట ప్రభు వదిలేశాడు. ఆ క్షమించే పరిస్థితి, సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆయన కొడుతున్నటువంటి పరిస్థితి, ఆయన్ని హింసిస్తున్నటువంటి పరిస్థితి, ఆయన దూషిస్తున్నటువంటి పరిస్థితి, కాండ్రగించి ఆయన ముఖం మీద ఉమ్ము ఊస్తున్నటువంటి పరిస్థితి, యేసు ప్రభు ఏం చేశాడమ్మా? క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేతనంటే శిష్యులలో కొన్ని కోపతాపాలు కలిగినటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. క్షమించలేనటువంటి దుర్గుణాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అంచేత ఆ దుర్గుణం కలిగినటువంటి ఆ యొక్క శిష్యులను సన్మార్గులుగా మార్చాలని చెప్పి, వీళ్ళను అనేక మందికి మాదిరికరంగా మార్చాలని చెప్పి నా ప్రభువు చిన్న బిడ్డలను అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా మారాలని చెప్పి. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మాటలు సత్యమైనటువంటి యథార్థమైనటువంటివి. ఏదో ఆగతైతనంగా ఆయన చెప్పలేదు, వేళకొల్లంగా చెప్పలేదు, సిల్లిగా చెప్పలా. చాలా సీరియస్గా ఏం చేస్తున్నాడంటే చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి రానున్నటువంటి కాలంలో అటువంటి మృదువైనటువంటి స్వభావం కలిగి మనము జీవిందాం. దేవుడు వాక్యాన్ని దీవించునుగా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు వందనాలు. పరలోక సంబంధమైనటువంటి సద్విషయాలు ప్రభు ఎన్నెన్నో ఈ యొక్క శిష్యులు నా తండ్రి నాయన నేను అడుగుతూ ఉన్నప్పుడు నాకేమీ తెలియదు అని చెప్పి చేతులెత్తేసిన దేవుడు కాదు ప్రభువా. ప్రతి విషయము నీకు క్షుణ్ణంగా తెలుసు. ప్రతి విషయము నా తండ్రి నాయన ప్రభువా అది మర్మమై లేదు నా తండ్రి అయిన దేవా. నీకు ఏ ప్రశ్న వేసినప్పటికీ కూడా సమాధానం చెప్పి మనుషులను సంతృప్తి పరిచే అంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సంఘము అయ్యా నా తండ్రి ఒక శిష్యులుగా నా తండ్రి నాయన నిన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి వారి, నీ యొక్క పాదాల దగ్గర నేర్చుకునేటువంటి వారిగా మేము ఉన్నాము అని చెప్పి మేము భావించి నీ చెప్పినటువంటి మాటలు మేము విన్నాం దేవా. మరి నా తండ్రి నైనా మనుషులుగా మేము ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక బాధలు, అనేక ఇబ్బందులు, అనేక క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఒక్కొక్కసారి మాకు మేమే తిట్టుకుంటాం. ఈ పాడు బ్రతుకు ఎందుకు అని చెప్పిన ఆయన మాకు మేమే శపించుకుంటాం ప్రభు. అయ్యా అటువంటి స్థితిలో నుండి నా తండ్రి నైనా మేము మార్పు పొంది అయ్యా చిన్న బిడ్డల లాంటి నా తండ్రి నన్న స్థితికి వచ్చేటట్లుగా ఆ యొక్క నా తండ్రి మనసు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మదేవ విని ఉన్నటువంటి వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని దీవించమని యేసు నామములో కోరి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.